రాకాసిలోయ రెండవ భాగం. సేనాని ఆజ్ఞ వింటూనే భటుల్లో ఒకడు తన గుర్రాన్ని దౌడు తీయించి వింత జంతువును అదిలిస్తూ సేనాని వైపుకు తరుముకు వచ్చాడు. సేనాని దానికేసి ఓ నిమిషం కాలం కల్లార్పకుండా చూసి, ఇదేదో అపూర్వమైన జంతువు, ప్రపంచంలో ఇలాంటిది మరొకటి ఉంటుందని నమ్మడానికి లేదు, రాజుగారికి దీన్ని బహుకరిస్తే ఎంతగానైనా సంతోషిస్తాడు అంటూ కేశవుడి కేసి తిరిగి, ఏరా ఒరేయ్, ఇలాంటి అపూర్వమైన జంతువును ఎక్కడ దొంగిలించావు? రాజ్యంలో దొరికే నిధి నిక్షేపాలతో పాటు ఇటువంటి అపూర్వమైన జంతువులు, పక్షులు అన్ని రాజుగారివే అన్న శాసన సంగతి నీకు తెలియదా అంటూ ప్రశ్నించాడు. సేనాని బెదిరింపులు వింటున్న కేశవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కానీ దాన్ని అతడు బయట పడనీయకుండా, అయ్యా, ఈ జంతువును నేను ఎక్కడా దొంగిలించలేదు. ఈ కొండ మీద ఇంత చిన్నపిల్లగా నాకు దొరికింది, పెంచి పెద్ద చేశాను. ఎప్పుడూ నా ఆలమందల వెంట తిరుగుతుంటుంది. నాకు చదువు సంధ్యలు రావు. పైగా పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉండడమే తప్ప ఎన్నడూ ఈ అరణ్యం వదిలి వెళ్ళినవాణ్ణి కాను. అందువల్ల రాజుగారి శాసనం సంగతి నాకు తెలీదు అన్నాడు. అలాగా, అయితే క్షమించాను. ఒరేయ్, దాని మెడకు తాడు వేసి నగరానికి తీసుకురండి అంటూ సేనాని గుర్రాన్ని ముందుకు నడిపాడు. భటుల్లో ఒకడు ఉచ్చు బిగించు ఉన్న పెద్ద తాడునొకదాన్ని వింత జంతువు మెడకు పడేలా విసిరి, అది బిగుసుకోగానే తాడు కొసను తను ఎక్కి ఉన్న గుర్రం జీనుకు కట్టి సేనాని వెనక బయలుదేరాడు. రెండవ భటుడు కేశవుడి దగ్గరికి వచ్చి కత్తి చులిపిస్తూ, జాగ్రత్త, నేను మళ్ళీ ఓ నెల రోజుల్లో ఒంటిగా ఇక్కడికి వస్తాను. ఈసారి కొండ మీద దొరికిన పిల్లను నాకప్పగించకపోయావో ఒళ్ళు చీరేస్తాను అని హెచ్చరించి మొదటి భటుడు వెంట బయలుదేరాడు. సేనాని అతడి వెంట ఉన్న భటులు ప్రదర్శించిన నీచ ప్రవర్తన కేశవుడి రక్తాన్ని ఉడికించింది. అతడు అంబుల పొదిలో నుంచి ఒక బాణం తీసి వాళ్ళకేసి ఎక్కుపెట్టి, ఛీ, ఎంత శత్రువునైనా వెనుక నుంచి దొంగ దెబ్బ తీయకూడదు అనుకుంటూ బాణాన్ని కిందికి జారవిడిచాడు. భటులిద్దరూ వింత జంతువును వెంట తీసుకుని వెనుక వస్తుండగా ముందుండి అరణ్యంలో దారితీస్తున్న బ్రహ్మపురం సేనాని ఆనందం అంతా ఇంత కాదు. ఆ జంతువును మహారాజుకు చూపి దాన్ని పట్టుకునే అందుకు అరణ్యంలో తానెన్ని సాహసకృత్యాలు చేశాడో నమ్మబలికి రాజు నుంచి పెద్ద బహుమానం సంపాదించాలని అతడు ఆలోచిస్తున్నాడు. ఒక రైతు యువకుణ్ణి బెదిరించి ఆ వింత జంతువును పట్టుకొచ్చినట్టు నగరంలో ఎవరికి తెలియకూడదు. అందువల్ల తాను ముందుగా తన భటులను హెచ్చరించాలి. సేనాని ఇలా అనుకుని తన పథకం సంగతి భటులకు చెప్పేందుకు గుర్రాన్ని ఆపి వెనుదిరగబోయే అంతలో హఠాత్తుగా అతనికి భటుడు వేసిన చావు కేక వినిపించింది. అయ్యా, ఇదేదో రాక్షసి గుర్రం నా గుర్రాన్ని డొక్కలో పొడిచి చంపేసింది, నా మీదకు అంటూ కెవ్వుమన్నాడు. సేనాని తత్తరపడుతూ తల వెనక్కు తిప్పాడు. ఒక భటుడు వాడి గుర్రం రక్తం అడుగులో విలవిల తన్నుకుంటున్నారు. రెండో భటుడు గుర్రాన్ని పక్కకు తిప్పి అరణ్యంలోనికి ఉడాయిస్తున్నాడు. సేనాని నిలువెల్ల వణికిపోతూ గుర్రాన్ని ముందుకు దూకించబోయే అంతలో వింత జంతువు ఒక్క ఎగురున ముందుకు వచ్చి తన ఒంటి కొమ్ముతో దాన్ని గుండెల్లో పొడిచింది. మీద నుంచి కిందికి దూకబోయే సేనానిని అతడు నేలకు తాకక ముందే వింత జంతువు వెన్నులో గట్టిగా పొడిచింది. రక్షించండి, రక్షించండి, రాక్షసి గుర్రం అని కేకులు పెడుతూ తప్పించుకున్న భటుడు బ్రహ్మాపురం చేరాడు. వాడు రాజధాని వీధి వెంట ఇలాగే అరుస్తూ పోవడం చూసిన జనులు వాడికేదో పిచ్చెక్కిందనుకున్నారు. వాడు కోట ద్వారం చేరి అక్కడ కాపలా ఉన్న భటులను చూస్తూనే, మన సేనాని చచ్చాడు, గుర్రం చచ్చింది, మన తోటివాడు చచ్చాడు, వాడి గుర్రమూ చచ్చింది, అందర్నీ ఆ రాక్షసి గుర్రం పీక్కు తింటున్నది అని మరింత బిగ్గరగా అరిచాడు. కాపలా భటులు చేతుల్లో ఉన్న ఈటెలు అడ్డం పెట్టి గుర్రాన్ని ఆపి వాణ్ణి బలవంతంగా దానిమీద నుంచి కిందికి దించారు. వాడు కిందికి దిగి ఇంకా కేకులు పెడుతూనే ఉన్నాడు. కాపలా వాళ్లలో ఒకడు వాడి గుండెల మీద ఈటె ఆనించి, ఇంకా అరిచావో పొడి చేస్తాను, జాగ్రత్త, సేనానాయకుడెక్కడా అని గద్దించి అడిగాడు. ఒంటికొమ్ము రాక్షస గుర్రం తినేసింది, నేను ప్రాణాలతో పారిపోయి వచ్చాను అన్నాడు భటుడు ఆయాసపడుతూ. అంతలో అక్కడికి కాపలా వాళ్ళ నాయకుడు వచ్చాడు. అతడికి భటుడు వాలకం చూడగానే వాడికి పిచ్చెక్కిందన్న నమ్మకం కలిగింది. కాని వాడు ఉదయం సేనానాయకుడితో కలిసి అడవికి వేటకు వెళ్లాడన్న సంగతి అతడికి గుర్తొచ్చింది. పిచ్చిగా కేకలు పెట్టకుండా నిజంగా జరిగిందేమిటో చెప్పు, మహాసేనాని ఇంకా అడవిలోనే ఉన్నాడా అని అడిగాడు కాపలా వాళ్ళ నాయకుడు. అది మహాభయంకరమైన రాక్షసి గుర్రం, మన సేనానాయకుణ్ణి భూమిక కూడా మిగిల్చకుండా తినేసి ఉంటుంది అన్నాడు భటుడు భయభయంగా. ఆ జవాబు వింటూనే కాపలా వాళ్ళ నాయకుడు పక్కన ఉన్న వాడి దగ్గర నుంచి ఈటె లాక్కొని భటుణ్ణి పొడిచేందుకు పైకెత్తాడు. భటుడు ప్రాణభయంతో కంపించిపోతూ, చంపేస్తున్నాడు,
రక్షించండి అంటూ గావు కేక పెట్టాడు. ఆ కేక వింటూనే రాజభవనం 2వ అంతస్తులోని గది నుంచి మంత్రి బయటికి వచ్చి, ఎవర్రా ఆ కేకలు పెట్టేది అని కోపంగా ప్రశ్నించాడు. అయ్యా, వీడికి మతి చెడింది. వచ్చినప్పటి నుంచి సేనానాయకుణ్ణి అడవిలో ఒంటికొమ్ము రాక్షసి గుర్రం చంపి తిన్నదని కేకలు పెడుతున్నాడు అన్నాడు కాపలా వాళ్ళ నాయకుడు. అలాగా, వాణ్ణి నా దగ్గరికి పంపండి అంటూ మంత్రి వెనుదిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. భటుడు గదివాకిలిని సమీపించగానే మంత్రి నవ్వుతూ అతడికేసి చేయి ఊపి, భయపడకుండా జరిగిందేమిటో వివరంగా చెప్పు అన్నాడు. భటుడు కాస్త స్థిమితపడి, అరణ్యంలో రైతు యువకుడు కేశవుడు కనబడడం దగ్గర నుంచి సేనాని ఆ వింత జంతువును అపహరించడం, బయలుదేరడం, ఆ తర్వాత దారిలో అది ముందు భటుణ్ణి, తర్వాత సేనానిని చంపడం, తాను పారిపోయి రావడం అంతా వివరంగా చెప్పాడు. మంత్రి ఓ క్షణకాలం ఆలోచిస్తూ ఊరుకొని, అయితే నీ కళ్ళెదుటే ఆ ఇద్దరిని వింత జంతువు ఘోరంగా చంపుతుండగా నువ్వు చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డావన్నమాట. నీకు ప్రాణభయం కలగలేదా అని అడిగాడు. ప్రాణభయమా? నా పై ప్రాణాలు పైనే పోయినాయి. నా తోటి భటును చంపేందుకు ఆ వింత జంతువు ఎగరగానే నేను అరణ్యానికి అడ్డం పడి పారిపోయి వచ్చాను అన్నాడు భటుడు. అయితే సేనాని చావడం నువ్వు చూడలేదన్నమాట అన్నాడు మంత్రి. అయ్యా, కంటితో చూడకపోతేనేం, చచ్చాను, రక్షించండి అంటూ మహాసేనాని గావు కేకులు పెట్టడం నాకు వినిపించింది అన్నాడు భటుడు. భటుడి జవాబుకు మంత్రి నవ్వి, అడవిలో నువ్వేదో పిచ్చి పుచ్చకాయ తిన్నట్టుంది. నిజంగానే సేనాని మరణించి ఉంటే దానికి కారణం నువ్వు చెప్పినట్టు వింత జంతువు కాదు. అలాంటి జంతువు లోకంలో ఎక్కడా ఉండదు. ఆ రైతు యువకుడు కేశవుడు అన్నావే, వాడు విలువిద్య నేర్చినవాడు గదా. సరే, భటుల్ని కొందరిని అరణ్యానికి పంపి జరిగిందేమిటో తెలుసుకుంటాను. దారి చూపవలసిన వాడివి నువ్వు అన్నాడు. అయ్యా, చిత్తం చిత్తం అంటూ భటుడు తలూపాడు. కానీ వాడికి అరణ్యం పేరు చెబితేనే గుండెదడ పుట్టుకొస్తున్నది. అయినా మంత్రి ఆదేశాన్ని ధిక్కరించేందుకు లేదు. మంత్రి కోటద్వారం కాపలా వాళ్ళ నాయకుణ్ణి పిలిచి అడవిలో సేనాని కోసం వెతకవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఈలోగా నగరంలో సేనాని దుర్మరణాన్ని గురించి రకరకాల వార్తలు ప్రచారం కాసాగినాయి. రాజవీధి వెంట వస్తూ భటుడు పెట్టిన గావు కేకలు చాలామంది ప్రజలు విని ఉన్నారు. ఏదో అపూర్వమైన వింత జంతువు, ముఖాన ఒంటి కొమ్ము, ఒళ్ళంతా పెద్ద పెద్ద చారలు, పెద్ద పెద్ద రెక్కలు గలది, అరణ్యానికి వేటకు వెళ్ళిన సేనానిని పట్టుకొని ఆకాశానికి ఎత్తుకుపోయిందని కూడా నీలి వార్తలు బయలుదేరినాయి. పాలమ్మడానికి నగరానికి వచ్చిన కేశవుడు తండ్రి ఈ పుకార్లన్నీ విన్నాడు. అతడికి రాత్రి తన కొడుకు అడవిలో కనిపించిందని చెప్పిన వింత జంతువు సంగతి గుర్తొచ్చింది. సేనాని అంతటి వాణ్ణి చంపిన ఆ క్రూర జంతువు తన కొడుకును మాత్రం ప్రాణాలు తీయకుండా వదులుతుందా? ముసలివాడు మనసు ఇలాంటి అనుమానాలతో చికాకైపోయింది. అతడు నగరాన్ని విడిచి హడావుడిగా తన ఇంటికి బయలుదేరాడు. సరిగా అతడు నగరద్వారం దాటుతుండగా ఒక ఆశ్చర్యకరమైన పుకారు వినవచ్చింది. అరణ్యంలో ఆలమందలు కాచుకు బతుకుతున్నట్టు నటిస్తున్న ఒక శత్రుదేశపు గూఢచారి సేనానాయకుణ్ణి, అతడి వెంట ఉన్న భటుణ్ణి చంపేశాడట. వీలైతే ప్రాణాలతో పట్టుకు రావాల్సిందిగా మంత్రి భటుల్ని పంపుతున్నాడు. ఆ వార్త విన్న మీదట ముసలివాడికి నిజంగానే తన కొడుకు ప్రాణానికి ముప్పు వాటిల్లుతున్నదని భయం కలిగింది. ఈసరికే అతన్ని వింత జంతువు చంపి ఉండకపోతే ఇంగిత జ్ఞానం కూడా లేని మంత్రి పంపిన భటులు అతన్ని గూఢచారిగా భావించి తప్పక చంపుతారు. తను ముందుగా వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి తన కొడుకును హెచ్చరించాలి. ముసలివాడు ఆగమేఘాల మీద అరణ్యంలోని తన పూరిపాక చేరాడు. అక్కడ ఎవరూ లేరు. ఎందుకైనా మంచిదని ఎంతో కాలంగా గోడకు తగిలించి ఉన్న తన తండ్రి కాలం నాటి కత్తిని తీసుకొని తన కొడుకు ఆలమందను మేపే కొండ ప్రాంతానికి వేగంగా బయలుదేరాడు. కేశవుడు మామూలుగా రోజు కూర్చునే చెట్టు కింద కనిపించేసరికి ముసలివాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతడు పరిగెత్తుతూ కొడుకును సమీపించి, కేశవ, నిన్ను ప్రాణాలతో చూడగలుగుతాననుకోలేదురా బాబు. నగరంలో చాలా పుకార్లు బయలుదేరినాయి. అసలు నిజంగా ఇక్కడ జరిగిన సంగతేమిటి అని ఆదుర్దగా అడిగాడు. తండ్రి ఆదుర్ద, అతడి చేతిలోని కత్తి కేశవుణ్ణి ఆశ్చర్యపరిచినాయి. నగరంలో బయలుదేరిన పుకార్లేమిటో అతడికి అర్థం కాలేదు. అతడు తండ్రికేసి నిశ్చలంగా చూస్తూ, కత్తి తెచ్చావెందుకు, పుకార్లేమిటి అని ప్రశ్నించాడు. బ్రహ్మపుర సేనానాయకుణ్ణి, భటుణ్ణి ఒక వింత జంతువేదో అరణ్యంలో చంపిందని నగరంలో పుకారుగా ఉంది.
మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢచారి అతన్ని చంపాడని మరికొందరు చెప్పుకుంటున్నారు అన్నాడు తండ్రి.